ఎట్లా చూస్తారు ఇప్పుడు మీరు కూడా అంటే మీ కాలుకి గాయం జరిగినా కూడా గాయం అయినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా మీ వాయిస్ మీ పోరాటం మీ తపన అనేది కనిపిస్తూ ఉన్నది. సో ఏం చెప్పదలుచుకున్నారు బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తాన హామీ ఎటుపోయింది ఏమనుకోవచ్చు? కామారెడ్డి డిక్లరేషన్లో కూడా అప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఆయన ద్వారా 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పాడు. అంటే అక్కడ కూడా ఒక బీసీ చెప్పిపోయింది కాబట్టి ఆయన మీద నింద ఆయనకి. ఈయనకి స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో అంటే 1960స్లోనే మన నెహ్రూ గారు ఏం చేశారంటే అప్పుడు రాజ్యాంగం తయారయ్యేటప్పుడు అంబేద్కర్ గారు అడిగారు బీసీలకు కూడా చట్టబద్ధత కల్పిస్తామంటే లేదు మనం పార్లమెంట్లో పెట్టి చేద్దాము ఇది నేషనల్ వైజ్గా అన్ని స్టేట్లలో కూడా కొలిక్ చేసుకున్నాను. అది అట్లనే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధత ఉంది, చట్టబద్ధత ఉంది. బీసీలకు ఒకటి అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఈరోజు మొన్న రేవంత్ రెడ్డి చేసిండు అనేదే కాదు, ఈయన కేవలం అధికారం కోసం బీసీలను ప్రభువులో పెట్టి మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చేసిండు. మరి రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నట్లయితే అదే భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాజ్యాంగం పట్టుకొని తిరిగాడు. ఆయనకు రాజ్యాంగంలో ఏముందనేది తెలియదా? ఆయన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం దేశవ్యాప్తంగా అని కూడా చెప్పాడు. కానీ బీసీలను మభ్యపెట్టి గతంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం బీసీలు సహకరించారు రిజర్వేషన్లు కల్పిస్తారని. కానీ ఆయన పెట్టినటువంటి అసెంబ్లీలో బిల్లు అది చట్టబద్ధత లేదు, ఎలాంటి శాంటిటీ లేదు, అది చట్టబుద్ధ వేసేటటువంటి బిల్లు.